మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన దైవజనులందరికీ, మిమ్మల్ని ఇక్కడికి నడిపించిన పెద్దలు, జిల్లా నాయకులు మోజేస్ బాబు గారికి, అలాగే నవీన్ కుమార్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఆ యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రవీణ్ కుమార్ గారు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి మీకు వారి పక్షాన శుభములు తెలియజేయడానికి ఈ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విజయ్ కుమార్ అనే నేను 20 సంవత్సరాల నా సేవా జీవితంలో నా పేరున ఒక సెంటు భూమి లేదు, నేను ఇప్పటికీ కొనలేదు కూడా. పరిచర్య చేసిన ప్రాంతాలన్నీ టౌన్ ప్రాంతాలే, టౌను సిటీస్. అక్కడ మందిరం నిమిత్తం స్థలం కానీ ఇంటి నిమిత్తం స్థలం కానీ ఎప్పుడు మేము కొనలేదు. కారణం ఎక్కువ సువార్త ప్రకటన మీద మేము దృష్టి సారించాం. ఆ విధంగా మేము ఎక్కడ స్థలం అంటూ కొనలేకపోయాం. ఒకవేళ కొని ఉంటే నేను మరలా ఈ ప్రాంతానికి వచ్చి ఉండేవాడిని కాదేమో. ఈ ప్రాంతానికి రావడం వెనుక నా ప్రధాన ఉద్దేశం ఒక సువార్థికుడిగా నేను కొనసాగాలన్న ఉద్దేశంతో, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో నేను ఈ ప్రాంతంలో అడుగుపెట్టాను. మరి కోవిడ్ టైంలో సేవా కార్యక్రమాలు చేయడంలో నాకెంతో ఆసక్తి పెరిగింది. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ గారు సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఆ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు చనిపోవడం, వారి పిల్లలు వారి బంధువుల దగ్గర ఉండడం, ఆ పిల్లల కోసం కొంతమంది సహాయం నన్ను అడగడం. అప్పుడు నాకు ఒక ఆలోచన పుట్టింది. ఇలా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని, అలాగే తండ్రి లేని పిల్లల్ని, తల్లి లేని పిల్లల్ని మనం ఆదుకుంటే లేదా వాళ్ళకి ఆశ్రయం ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన అప్పుడు మొదలైంది. నాకు మొదలయ్యి ఒక అనాథాశ్రమం నిర్మించాలి అని ఆలోచన చేశాం. దానికి స్థలం కావాలి. దీనికి ఆనుకుని ఉన్న ఈ పక్కనున్న స్థలం 4 సెంట్లు, అది కూడా మా తాతయ్య వాళ్ళదే. కాకపోతే మా నాన్న చిన్నాన్నలు మాకు చెప్పకుండా వాళ్ళ అవసరత కోసం మధ్యలో అమ్మేశారు, మధ్యపాటు. అనాథాశ్రమం కొరకు ఈ స్థలం అడిగితే బెటర్ కదా అని ఆలోచించి వారిని అడిగినప్పుడు వారు ముందు అమ్మనన్నారు. కానీ 3 నెలల పాటు పట్టుబట్టాం. స్థానిక సేవకుల ద్వారా వారితో మాట్లాడించాం. మొత్తానికి 3 లక్షలకు కొన్న ఆ స్థలం 7.5 లక్షలకు నాకు అమ్మారు. కేవలం అది నా పేరు మీద కూడా కాదు, అనాథాశ్రమం పేరు మీద కొన్న స్థలం. డిసెంబర్ నెలలో మరలా అక్కడ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇంతవరకు సాగింది. మీరు చూసే ఉంటారు, పక్కనున్న బిల్డింగ్ 4వ స్లాబ్ కూడా కంప్లీట్ అయింది, ఇంకా వర్క్ జరుగుతుంది. ఈ కారణాల చేత నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక ఈరోజు మీ అందరినీ ఈ విధంగా చూడడం, ఇదిగో మీరంతా ఈ స్థలంలో అడుగు పెట్టడం నన్ను ఎంతో ధన్యతగా భావిస్తున్నాను. దైవజనులందరూ పాదాలు మోపారు. మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారు కరోనా సమయంలో ఎందరో సేవకుల పట్ల చూపించిన ప్రేమ వారికి నన్ను దగ్గర చేసింది. నేను అది ప్రత్యక్షంగా ఆ రోజు కూడా చెప్పాను. ప్రత్యక్షంగా ఆయన ప్రేమను నేను కళ్ళారా చూశాను. సేవకుల పట్ల ఆయనకున్న భారాన్ని చూశాను. అనేక రాష్ట్రాలలో వారు చేస్తున్న పరిచర్యను చూశాను. అంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో సేవకుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఒరిస్సా, జార్ఖండ్, ఇంకా అటువైపు ఉత్తరప్రదేశ్, అలాంటి ప్రాంతాలలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. సేవకులకి పూట గడవని పరిస్థితులు ఉంటాయి అక్కడ. అలాంటి వారిని అందరిని ఆదరిస్తున్నారు. అలాగే ఈ తెలుగు రాష్ట్రాలు కూడా ఆయా ప్రాంతాలలో ఎందరినో ప్రోత్సహించిన దైవజనులు. మనలాంటి సేవకులు ఎందరికో సహాయం చేసే గొప్ప మనసున్న సేవకునిగా నేను వారిని గుర్తించి వారితో ట్రావెల్ అవ్వడం జరిగింది. అలా ట్రావెల్ అవుతున్న క్రమంలో అందరూ బాగానే ఇచ్చి ఉంటారు, ప్రవీణ్ కుమార్ గారు విజయ్ కుమార్కి బాగానే ముట్టుంటుంది అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. మా మినిస్ట్రీలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా అలా అనుకుని నెల నెల సహాయం చేయడం మానేశారు. నీకేంటి, నీ వెనక ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారనుకున్నారేమో. ఏంటి, ఎవరైనా ఎందుకు మనకి డబ్బులు ఇస్తారు? మోజేస్ బాబు గారు నాకు ఎందుకు నెల నెలలు ఇవ్వాలి? మీరు మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను 18 ఏళ్ళుగా, మీరు నాకు ఎప్పుడైనా ఏమైనా ఇచ్చారా? మరి అందరూ ఏమనుకుంటారు? మోజేస్ బాబు గారికి, విజయ్ కుమార్ గారికి ఏదో అనుకుంటారా లేదా? అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. రాజమండ్రిలో అనిల్ కుమార్ గారు మీటింగ్ జరిగింది మొన్న మధ్య, మోరంపూడి జంక్షన్ నుంచి లోపలికి. సో నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. మీకు చెప్తున్నానండి, మేము సమయానికి వెళ్ళి ఆయన ప్రసంగం సమయానికి ఆయన లేచి ఆయన సీటు మాకు ఇచ్చారు. మీరు మీలో కొందరు చూసే ఉంటారు. నిజానికి అక్కడికి వచ్చిన సేవకులందరూ గిఫ్ట్ కవర్ తీసుకున్నారు. ఏ గిఫ్ట్ లేకుండా ఒట్టి చేతులతో మిగిలిపోయింది ఎవరంటే నేను, నాతో పాటు వచ్చిన మరొకిద్దరు. కానీ అందరూ ఏమనుకున్నారంటే అనిల్ కుమార్ గారు బాగా ఒక పెద్ద దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు, సమాజంలో వాడబడుతున్న దైవజనుడితో మనం కలిసినప్పుడు వారు ఏదో మాకు ఇచ్చేస్తారు, వారు ఏదో ఇచ్చేస్తారన్న భ్రమలో చాలామంది ఉన్నారు.
ఎందుకు ఇవ్వాలి? ఆ దైవజనునితో కలవడమే గొప్ప భాగ్యం అనుకుంటున్న సమయంలో వారు ఇచ్చే డబ్బు ఆఫ్టర్ ఆల్ కదా అది. అంత కక్కుర్తి ఎందుకు పడాలి మనం? సో అలాగే ప్రవీణ్ కుమార్ గారి నుండి కూడా వ్యక్తిగతంగా మా సొంత అవసరం నిమిత్తం కానీ మా కుటుంబ ఇబ్బంది నిమిత్తం కానీ ఎప్పుడు ₹1 ఆయన దగ్గర నుంచి తీసుకోవడం నేను అడగను. ఆయన డబ్బు అంటేనే దూరం పెడతాడు. ప్రవీణ్ గారి మెంటాలిటీ ఏంటంటే రూపాయి ఆశించి ఎవరొచ్చినా ఆయన అస్సలు స్వీకరించడు, చాలా దూరంగా ఉంటాడు వాళ్ళకి. దేవుడిపై ఉన్న ప్రేమతో దేవుని వాక్యం నిమిత్తం ఎవరైతే వస్తారో వారిని ప్రేమిస్తారు. అలాంటి వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ ఏదో ఆశించి వచ్చిన వాళ్ళకి అక్కడ స్థానం లేదండి చాలామంది. అలా అలవాటు చేశారు ప్రారంభం నుంచి వారి సేవా పరిచర్యలు. నేను ఎందుకు చెప్తున్నానంటే వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాం కనుక ఏదో ఇస్తా ఉంటారు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. నేను తెలుసుకున్న నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్న ఆ మాట నాలో బలంగా ఉండిపోయింది. నేను పుచ్చుకునేది ప్రతిదీ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. పుచ్చుకున్నది లోపల వేసుకోవడం నేర్చుకుంటే ఈ రోజు నేను ఎక్కడెక్కడ పరిచయం చేశాను, 14 సంఘాలు ప్రారంభించాను, ప్రతి చోట ఇంత బిల్డింగ్లు కట్టాలని అంత విస్తారమైన పరిచయం చేశా. లక్షలాది రూపాయలు దారపోసేసాను, అంత జల్లేసేవాడిని. ఇంకా నేను ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంత సేవకులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. ఈ పబ్లిక్గా చెప్పి కాదు ఇవన్నీ. కారణం ఏంటంటే ఇవ్వడం నేను అలవాటు చేసుకున్నాను. ఇచ్చింది మరలా తిరిగి ఆశించడం నేను ఎప్పుడు అలవాటు చేసుకోలేదు. ఎవరికైనా ఏదైనా ఇస్తే తిరిగి అడగలేను కూడా. ప్రత్యుపకారం ఆశించకుండా వెళ్ళాలన్న నా గొప్ప చెప్పుకుంటాను అనుకోవద్దు, వాస్తవం చెప్తున్నాను.